వరంగల్ మహబూబాబాద్ సెగ్మెంట్లలోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2 నియోజకవర్గాల్లో నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ మహబూబాబాద్ నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరంగల్లో అయితే అత్యధికమైనటువంటి నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పొచ్చు. ఇంకా దాదాపు 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేసేందుకు ప్రస్తుతం కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఉన్నటువంటి ప్రావీణ్య ఛాంబర్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే నిర్ణీత సమయంలో అంటే 3 గంటల కంటే ముందు ఎవరైతే అభ్యర్థులు లోపలికి చేరుకుంటారో వాళ్ళందరికీ కూడా నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తారు. దాదాపు 8 మంది అభ్యర్థులు ఇంకా రంగంలోనే ఉన్నారు. అంటే వాళ్ళు నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళంతా కూడా నామినేషన్లన్నీ కూడా వేస్తే పూర్తిగా ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు, ఎన్ని సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయనేది సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిన్నటి వరకు చూస్తే 32 మంది అభ్యర్థులు 52 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు చూస్తే 6 వరకు నామినేషన్లు వేశారనేది చెప్తున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 42 మంది అభ్యర్థులు ఈ వరంగల్ పార్లమెంటు ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి వరంగల్ పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు నామినేషన్లు వేసే అవకాశం ఉందిగా తెలుస్తుంది. అదేవిధంగా దాదాపు 70 వరకు కూడా నామినేషన్ల సెట్లు దాఖలయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ అయితే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా 3 నుంచి 4 సెట్ల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈసారి ఇండిపెండెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా 2-3 అయితే 2-3 సెట్లను కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ప్రధాన పార్టీలకు సంబంధించి అంటే వాళ్ళు ఎక్కువగా 3-4 సెట్లు నామినేషన్లు వేసేవాళ్ళు. కానీ ఈసారి ఇండిపెండెంట్స్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా 1-2 నామినేషన్ సెట్స్ను ఎక్కువగా దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అభ్యర్థి 4 నామినేషన్ల సెట్లను దాఖలు చేసే అవకాశం ఉంటుంది. వరంగల్ పార్లమెంటు నుంచి చూస్తే ప్రధానమైనటువంటి పార్టీలుగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ కావ్య ఇప్పటికే 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్లను వేశారు. ఒక్కొక్కరు వారు ప్రత్యక్షంగా నామినేషన్లు వేయడంతో పాటు వాళ్ళ తరపున మద్దతుదారులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కూడా నేతలతోటి నామినేషన్లు వేశారు. వాటన్నిటికి సంబంధించినటువంటి స్క్రూటినీ రేపు జరగనుంది. 29 వరకు కూడా విత్డ్రాలకు అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ టైం ఎన్నికల నేపథ్యంలో కావచ్చు ప్రత్యర్థులు అంటే పోటీ చేసే వాళ్ళలో ఇండిపెండెంట్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు రంగంలో ఉన్నారు, ఎవరెవరితోటి ఎంత మేరకు వాళ్ళ బలబలాలు ఎంత మేరకు ఉన్నాయి, తర్వాత రేపు స్క్రూటినీ అంతా పూర్తయిన తర్వాత ఎవరెవరి నామినేషన్లు ఓకే అయ్యాయి, ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళలో ఎంతమందిని బుజ్జగించడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రధాన పార్టీలు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డాటాను కూడా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళతోటి తమ పార్టీకి పడే ఓట్లు ఏమైనా చీల్తాయా, వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందా అనే కోణంలో వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమందిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఇప్పటి నుంచే మొదలయ్యని చెప్పొచ్చు. ఈసారి వరంగల్కి సంబంధించి దాదాపు 40 వరకు కూడా 40 మంది అభ్యర్థుల వరకు కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉందనేది తెలుస్తుంది. ఇంకోటి ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా మాజీ మంత్రి సినిమా నటుడిగా ఉన్నటువంటి బాబు మోహన్ కూడా నామినేషన్ వేయనున్నారు. ఆయన అంటే 2:40 ప్రాంతంలో ఆయన కలెక్టరేట్ రిటర్నింగ్ అధికారి దగ్గరికి చేరుకున్నారు. ఆయన నామినేషన్ వేయడానికి కూడా అక్కడ వేచి చూస్తున్నారు. ఆయన ప్రధాన పార్టీల నుంచి కూడా పోటీ చేయడానికి కొంత ఆసక్తి చూసి ప్రయత్నం కూడా చేశారు. కానీ చివరికి ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈసారి వరంగల్ ఎంపీగా బరిలో నిలబడున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ సందర్భంగా కావచ్చు, 2015 ఉప ఎన్నికల సమయంలో కూడా వరంగల్ పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేయాలనేది ఉత్సాహం చూపించారు. కానీ అప్పుడు ఆయన రంగంలో కానీ ఈసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన బరిలో నిలవబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి నామినేషన్ వేసేందుకు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రజెంటు నామినేషన్లకు సంబంధించినటువంటి దాఖలు చేసే ప్రక్రియ ఇదంతా కూడా పూర్తి కావడానికి వరంగల్ పార్లమెంటు పరిధికి సంబంధించి చూస్తే దాదాపు 4:30-5 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 8 మంది అభ్యర్థుల వరకు కూడా నామినేషన్లు వేయాల్సిన సమయం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే
3 గంటల తర్వాత ప్రధానమైనటువంటి గేట్లను క్లోజ్ చేసేశారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం 3 గంటల వరకు ముందున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే లోపలికి రానిచ్చారు. వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చారు వాళ్ళు పోటీ చేయడానికి. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించినటువంటిది మరొక నియోజకవర్గం ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటుంది. అది ఎస్టీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడి నుంచి కూడా దాదాపు 21 మంది అభ్యర్థులు పోటీ ఇప్పటివరకు నామినేషన్లు వేశారు. ఇవాళ కూడా ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేశారు. అదేవిధంగా మరికొంతమంది కూడా నామినేషన్ వేయడానికి చివరి క్షణంలో వెళ్ళారని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఈరోజు ఎంతమంది నామినేషన్లు వేశారు అనే దానికి సంబంధించినటువంటి అఫీషియల్ డాటా రావాల్సి ఉంది. అది మరికొద్దిసేపట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో మహబూబాద్ పార్లమెంటు నుంచి ఈసారి ఎంతమంది పోటీ చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి ఒక లెక్కలు తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి ప్రధాన పార్టీల నుంచి చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. ఆయన కేంద్ర మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ఇక్కడి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో రావడం, తర్వాత మరోసారి ఆయన ఇక్కడి నుంచే బరిలో నిలబడుతున్నారు. ఆయన కూడా 3 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా 2014లో గెలిచారు. ఆ తర్వాత 2019లో పోటీ చేయడానికి ప్రయత్నం చేసినా ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళ్ళగానే అక్కడ ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు సంబంధించి కూడా 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆమె కూడా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారని చెప్తున్నారు. ఈరోజు కూడా మరొక సెట్కి సంబంధించి వాళ్ళ మద్దతుదారులు కూడా నామినేషన్ వేసినట్టుగా సమాచారం వస్తుంది. ఇంకొంత అఫీషియల్గా రావాల్సి ఉంది. తర్వాత ఎంసీపీఐకి సంబంధించి కావచ్చు, బీఎస్పీ నుంచి కావచ్చు, మిగతా కొన్ని పార్టీల నుంచి కూడా నామినేషన్లు వేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా రావాల్సి ఉంది. అయితే లాస్ట్ 2009 ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా 2014, 2019 ఈ ఎన్నికలలో చూస్తే ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల బలం చాలా ఎక్కువగా ఇక్కడ కనిపించింది. ఒక్కొక్క అభ్యర్థి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థులు 1,00,000 వరకు కూడా ఓట్లను వేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది లాస్ట్ టైం ఎన్నికల్లో గెలుపు ఓటముల మీద కూడా 2014 ఎన్నికల్లో అయితే చాలా ఎక్కువ ప్రభావం చూపించారు. 2019లో కూడా కొంత అది కనిపించింది. ఈసారి ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి బలబలాల నేపథ్యంలో ఈసారి ఇండిపెండెంట్లు ఎంతమంది నిలబడబోతున్నారు, తర్వాత ఎంసీపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇతర పార్టీల నుంచి ఎవరెవరు నిలబడబోతున్నారు అనే సంబంధించిన అభ్యర్థులు ఎవరున్నారు, స్క్రూటినీ తర్వాత ఎంతమంది ఇక్కడి నుంచి బరిలో నిలబడబోతున్నారు సంబంధించి తెలుస్తున్నారు. ఆ తర్వాత విత్డ్రాలకు సంబంధించి 29 వరకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాతనే ఎవరు ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ రంగంలో ఉంటారు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రచారాలకు సంబంధించి కూడా భారీ స్థాయిలోనే చేస్తున్నారు. ఎక్కడెక్కడ జనాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నల్ మీటింగ్లు పెడుతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, మండలాల వారీగా, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అగ్రనేతలతో కూడా ఈసారి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించే విధంగా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపించే విధంగా చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే ఒక అడుగు ముందుకేసిందని చెప్పచ్చు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 2 చోట్ల పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ బహిరంగ సభలలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించి కూడా కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రచారంలో చేయించాలని చూస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ నెల 28 నాడు కేసీఆర్ బస్సు యాత్ర ఉంది. అదేవిధంగా మే 1వ తారీఖు నాడు మహబూబాద్లో ఆయన బస్సు యాత్ర ఉంది. ఇట్లా అగ్రనేతలకు సంబంధించినటువంటి ప్రచారాల హోరెత్తించే ప్రక్రియ కొనసాగిస్తూనే ఏదైతే ఇండిపెండెంట్లు ఎక్కువగా తమకు నష్టాన్ని చేకూరుస్తాయని భావిస్తున్నటువంటి ప్రధాన పార్టీలు వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. వాళ్ళను విత్డ్రా చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేయడానికి ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రధానంగా ఓవైపు నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే ఇప్పుడు ప్రచారాల మీద దృష్టి సారించారు. ఓవైపు అభ్యర్థులు తిరుగుతూనే మరోవైపు అగ్రనేతలతోటి కూడా ప్రచారాన్ని మరింత హోరెత్తించే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పచ్చు. సేమ్ టైంలో చూస్తే ఈసారి 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ పోటాపోటీ కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు కావచ్చు, ఇటు మహబూబాద్ పార్లమెంటులో ఇక్కడి నుంచి పట్టు సాధించాలనే విధమైనటువంటి ధోరణితో అయితే ప్రధాన పార్టీలు
ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కూడా ప్రచారాలను హోరెత్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు చంద్రిక.